2022 మార్చి 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జంగారెడ్డిగూడెంలో కూలీ నాలి పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకునే కూలీలు తమ కూలీ పనులు ముగించుకొని వస్తూ మార్గ మధ్యంలో సారా సేవించి ఇంటికి చేరుకున్నారు. అంతే ఏమైందో తెలియని పరిస్థితుల్లో మొత్తం 25 మంది ఒకటే లక్షణాలతో మరణించారు. ఈ అనుమానాస్పద మరణాలపై కేసులు నమోదు అయితే కనీస దర్యాప్తు కూడా చేయకుండా అప్పటి బాధ్యతారాహిత్య ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఇవి సహజ మరణాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పేసి చేతులు కడుక్కొని ఆ 25 మందితో పాటు 25 కుటుంబాలను చంపేసినంత పని చేశాడు. కల్తీ సారా తాగడం వల్లే ఆ 25 మంది చనిపోయారని జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాల్సింది పోయి అధికార మదంతో 25 కుటుంబాలను చిదిమేశాడు. ఇప్పుడు సిట్ విచారణలో ఆ 25 మంది చనిపోవడానికి కారణం కల్తీ సారానే అని తేలిపోయింది. పాపం ఊరికాపోతుందా? ఆ 25 మంది ఆత్మ ఘోష తగిలింది. 151లో నుంచి 5 మాయమైపోయింది. ఒక కుటుంబ పెద్ద చనిపోతే ఎలా ఉంటుందో తెలిసి కూడా జగన్ ఇంత పాపానికి ఒడిగట్టాడు కాబట్టి వాళ్ళ కుటుంబం ఇప్పుడు చిన్న భిన్నమైపోయింది. జగన్మోహన్ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్ మోసం రెడ్డి.